నువ్వు నా దానివి కాదు, నువ్వు నా జీవితంలోకి రావు అనుకున్నప్పుడు నేను పడిన నరకయాతన చెప్పుకోలేను పద్మావతి. చేరువై దూరమైతే ఆ బాధ అనుభవించే వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు. తీసుకో, దాచిపెట్టు, జాగ్రత్త పెట్టుకో. దాచిపెట్టు, దాచిపెట్టు. చూస్తా చూస్తా ఎవరెన్ని నాటకాలు ఆడతారో అన్నీ చూస్తా. నాటకాలాడు మీకే కాదు సత్యం, నాకు కూడా తెలుసు. గప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఎవ్వరికి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నాటకాలాడుతుండ్రు. మోసం చేయనీకి నేనేం అల్లా టప్పదాన్ని కాదు, గీడ మాణిక్యం. అర్థమైనదా? రత్తాలు, రత్తాలు. అమ్మగారు, ఏంటమ్మా? గా పసుపు కొమ్ముల మూటలోంచి కొన్ని పసుపు కొమ్ములు తీసి పళ్ళెల్లో పెట్టి గిడబెట్టు. అలాగేనమ్మా. పసుపు కొమ్ములు రేతిరంతా నట్టింట్లో నిద్ర చేస్తే ఇంటికి మంచిది. సమజైనదా? అలాగేనమ్మా. పోయి తీసుకొచ్చి పెట్టు. సరేనమ్మా. అత్తమ్మా, అత్తమ్మా. అమ్మా మైసమ్మ తల్లి, ఈ పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి. నువ్వే తోడుగా ఉండాలి. రత్తాలు, రత్తాలు. అమ్మా, రోకళ్ళు రోళ్లు తెప్పించమన్నాను అని తెప్పించిండ్రా? తెప్పించినావమ్మా. మంచిది. పొద్దుగాల ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి.
సమజైనదా జల్ది కానిండ్రి. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే. అందరు బాగున్నారా? బాగున్నాం అమ్మా. దుర్గమ్మ గారు ఎక్కడమ్మా? అదిగో వస్తుందమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. అత్తమ్మా అందరు వచ్చినట్లనా? వచ్చినారు దుర్గా. సందే మంగ ఏడా? గదిలో ఉన్నట్టున్నారమ్మా. సీనయ్య, సీనయ్య, ఏంటమ్మా? సీనయ్య, మీ వదినలు అలిగినట్టున్నారు. శుభకార్యానికి 10 మందిని కలుపుకోవాలే, అందరు ఆశీస్సులు పొందాలి. ఆ విషయం చెప్పి వాళ్ళని తీసుకురాపో. గట్లనేనమ్మా. ఏంటోదినా, మన ఇంట్లో శుభకార్యానికి కూడా బొట్టు పెట్టి పిలవాలా? వదిన తల్లితో సమానం అంటారు. అలాంటి మిమ్మల్ని, బిడ్డలాంటి నేను నా పెళ్లి శుభకార్యంలో పాలు పంచుకోమని అడగాల? కోపతాపాలు, పంతాలు, పట్టింపులు అన్నీ సద్దుమణిగాక మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఇది. మీరు రాకపోతే ఈ ఇంట్లో శుభం జరిగే అర్థమేముంటుందో వదినా? మీరు రండొదినా. తప్పు ఒప్పు జరిగిపోయింది. క్షమించమని కాళ్ళు కూడా పట్టుకున్నాను కదా. ఆయన నాతో నేరుగా మాట్లాడకపోతే ఎలా రావాలయ్యా? నా భర్త తన కొడుకు కాబట్టి అతనితో మామూలుగానే మాట్లాడుతుంది. నేను పరాయిదాన్ననే కదా. అంటీ ముట్టనట్టున్నారు. నీ పెండ్లానికి నగలు కొందామని చెప్పి అత్తమ్మ నన్ను తీసుకుపోయినది కానీ అక్కని రమ్మని చెప్పలేదు. దాంతో అక్క ఎంత బాధపడినాదో తెలుసా? ఒక కోడల్ని ఎక్కువగా, ఒక కోడల్ని తక్కువగా చూస్తుందని ఎవరో అనుకోవడం, మళ్ళీ మా మధ్యలో కూడా గొడవలు రావడం ఎందుకు సీనయ్య? ఎందుకు? గందుకే మేమొస్తలేము. నాకన్నా పెద్దోళ్ళయ్యుండి అన్నీ తెలుసుండి కూడా మీరిలా చిన్నపిల్లల్లా మాట్లాడతారని అనుకోలేదు వదినా. ఏంటి పెద్దొదినా, అమ్మ నీతో నేరుగా మాట్లాడడం లేదా? ఎందుకు మాట్లాడదు? మాట్లాడడానికి ఏ విషయం లేదేమో, అందుకే మాట్లాడలేదేమో. అయినా పెద్దొదిన్ను వదిలి నిన్ను పద్మావతి దగ్గరికి తీసుకుపోవడంలో అర్థం తెలీదా వదినా? తన బాధ గురించి మనకు తెలుసు, ఊళ్ళో వాళ్ళకేం తెలుసు? అందరూ కలిసిపోతుంటే బిడ్డ చనిపోయిందన్న దిగులు కూడా లేకుండా మరిది అత్తగారింటికి ఎలా తిరుగుతుందో చూడని ఎవరైనా అంటే పెద్దొదిన ఎంత బాధపడుతుంది?
తన కొడుకు వల్ల తన వల్ల తన కోడలు మాటలు పడ్డం బాధపడ్డం ఇష్టం లేకే అమ్మ అలా చేసింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేరా మీరు? మనం సమాజంలో ఉన్నాం. కొన్ని విషయాలు మన కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసం చేయాలి. అందుకే అమ్మ అలా చేసింది. రెండోదిన వెళ్దాం. నా పెళ్లి శుభకార్యంలో మీ చేతులు కలవాలొదినా, లేకపోతే నాకు సంతోషమేముంటుంది. రండి వదినా. పద. సరే వదినా, రండి. అందుకేనే మీరంటే నాకు కోపం. అమ్మ అట్లెందుకు చేసిందో మగపిల్లోడయ్యుండి తెలుసుకున్నాడు గాని ఆడోళ్ళయ్యుండి బయటోళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నారు. ఇంకెప్పుడే మీరు నన్ను అర్థం చేసుకునేటిది? సంధ్య, ఇంకనైనా అపార్థం చేసుకునుడు మాని అర్థం చేసుకునుడు నేర్చుకోండి. సరే పదండ్రి. రెండోదినా. ఎన్ని తప్పులు చేసినా వాటిని బయట పడనీయకుండా సంజాయిషీలు కూడా మీ దగ్గరుంటాయి దుర్గమ్మ. నటన నీకే కాదు, నాకు వచ్చు. నాకు సమయం వస్తుంది, అప్పుడు చెప్తా నీ పని. రామంగా.
తులసి, ముహూర్తానికి టైం అయిపోతుంది. పేరంటానికి ఎవరిని పిలవలా? పిలిచానండి, కానీ ఇంకా ఎవరూ రాలేదు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. సరే సరే సరే, నువ్వు నీ పని కానీ నేను మిగతా పనులు చూసొస్తాను. మ్. ఓ ఎల్లమ్మా, యాడికి పోతున్నావు? మీ తోటికోళ్ళు పసుపు దంచడానికి రమ్మందమ్మా, మీ ఇంటికే వస్తున్నాం. ఓహో, పసుపు దంచనీకొస్తున్నారులే. ఆ, ఇంట్లో ఉన్న నన్ను పిలవలేదు గాని ఊళ్ళో ఉన్న మిమ్మల్ని బొట్టు పెట్టి పిలిచిందా అది? మీరు దాని అమ్మ తరపున దాని అయ్య తరపున? రాండమ్మా రాండి, వచ్చి పసుపు దంచండి. ఆ గదిచ్చే తాంబూలాలు తీసుకపోండి. ఆ తోటి కోడల్ని, పైగా ముత్తైదువుని నన్ను పిలవనీకి దానికి మనసు రాలేదు గాని మరి మిమ్మల్ని పిలిచిందంట, మీరు వచ్చేస్తున్నారంట. వచ్చి తిరిగి పోదామనే? ఆ ఓయ్, పసుపు దంచిన రోకళ్లతోనే మీ కాళ్ళు రెండు ఇరగొడతా, జాగ్రత్త. గొడవలుంటే మీరు చూసుకోండమ్మా, ఆ దరిద్రంతో మాకెందుకు, పదవే. ఇగో తులసి, నాకు దక్కాల్సిన గౌరవం ఇంకొకరికి దక్కుతా ఉంటే నేను చూస్తా ఊరుకుంటానులే. చూస్తా. ఇంకా ఎవరు రాలేదా? రాలేదండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తులసి. ఇంకెవరు వచ్చేలా లేరు. తులసి, వెళ్ళి వదిలినైనా పిలు. అలాగేనండి. తండ్రి సాయినాథ, సాయినాథ, సాయినాథ. అక్క, అక్క, పెళ్లి పనులు మొదలు పెడుతున్నాం. శుభం జరగాలని దీవించి పసుపు కొమ్ములు దంచుదు గాని రాక్క. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసినావుగా. ఎవ్వరూ రాక గతిలేక నా తానకొచ్చినావా? అయ్యో, అదేంటక్క అలా అంటావు? నువ్వింట్లోనే ఉంటావు కదా, అందరూ వచ్చాక అప్పుడు పిలుద్దామనుకున్నా. అంతేగాని అసలు నిన్ను పిలవకుండా ఈ ఇంట్లో శుభకార్యం ఎలా మొదలు పెడతామక్క? అంతేలే, అనుకున్నది జరగలేదు కాబట్టి గిట్లనే మాటలు మారుస్తావు. ఎవ్వరు రాక గతి లేక పిలిచినా, గత్యంతరం లేక పిలిచినా నేను మాత్రం రాను. అదేంటక్క అలా మాట్లాడతావు? నేను గట్లనే మాట్లాడతా, లేకుంటే ఏంది? ఆగిపోయే పెండ్లికి నా చేతుల మీదే పసుపు దంచితే రేపొద్దున్న నలుగురు వచ్చి నన్నే అంటారు కదా. అక్క, అంత మాట అనుకో. పెద్దదానివి, శుభం పలికి దీవించాలి గాని అశుభంగా మాట్లాడకూడదు. అవునవును, శుభం జరిగితేగా దీవించడానికి. మంచి మాట్లాడడానికి నాకు కాస్త తలనొప్పిగా ఉందమ్మా. నేను రాను, నువ్వు పో.